హలో ఫ్రెండ్స్, నోట్లో వెన్నెలా కరిగిపోయే మిల్క్ పౌడర్తో ఇలా మైసూర్ పాక్ చేశానండి. చాలా సింపుల్ రెసిపీ. అది ఎలానో ఇప్పుడు వెంటనే చూసేద్దాం. దానికోసమే ముందుగా ఇలాంటి ప్యాన్ తీసుకున్నానండి. ఏదైనా సరే కొంచెం హైట్గా ఉండేది ప్లేట్ అయినా సరే తీసుకోండి. ప్లెయిన్ ప్లేట్ కాకుండా కొంచెం హైట్గా ఉండేటట్టుగా తీసుకోండి. దానికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి సైడ్కి ఉంచుకోవాలి. నేను బటర్ పేపర్ వేసి రెడీ చేసి పక్కన ఉంచాను. ఏదైనా సరే మెజర్మెంట్ కప్పుతో ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలి. అయితే ముందుగా నేను ఒక పావు కప్పు వరకు శనగపిండిని తీసుకొని తక్కువ మంటలో మంచి కలర్ వచ్చేంత వరకు, స్మెల్ వచ్చేంత వరకుగా ఫ్రై చేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒక పావు కప్పు, ముప్పావు కప్పు వచ్చేసి మిల్క్ పౌడర్, మొత్తం కలిపి ఒక కప్పు వరకు ఇది అనేది అవుతుందన్నమాట. తర్వాత ఈ రెండింటిని మీరు కావాలంటే జల్లించుకోండి. జల్లించుకోకపోయినా ఈ విధంగా కలుపుకొని సైడ్కి ఉంచుకోండి. తర్వాత ఒక అరకప్పు వరకు నూనె, ఒక అరకప్పు వరకు నెయ్యి, ఈ రెండింటిని సమానంగా తీసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యే తీసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా రెండింటిని కలుపుతూ నెయ్యి కరిగేంత వరకుగా, కొంచెం వేడెక్కేంత వరకుగా, మరి పొరలాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది. ఈ విధంగా వేడి చేసుకొని ఆ తర్వాత ముందుగా మనము కలిపి పెట్టుకున్న ఈ యొక్క మిల్క్ పొడిలోకి దీన్ని ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. మరి టైట్గా కాకుండా, అలానే ఎక్కువగా జారుడుగా కాకుండా, కొంచెం చూయించే విధంగా టైట్గా ఉంటే ఇంకొంచెం వేసుకొని ఇలా పిండిని మనము ముందుగా ఆయిల్లో ఈ విధంగా రెడీ చేసుకొని సైడ్కి ఉంచుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో కప్పున్నర వరకు చక్కెరను వేసుకుంటున్నాను. మెజర్మెంట్లన్నీ కరెక్ట్గా తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే కప్పున్నర చక్కెర తీసుకున్నామో దాంతో ముప్పావు కప్పు వచ్చేసి నీళ్లు తీసుకోవాలి. అంటే చక్కెరకు సగానికి నీళ్లు పోసుకొని స్టవ్ ముట్టించి మీడియం మంటలోకి చక్కెర కరిగేంత వరకుగా, ఇలా పొర్లేంత వరకుగా, ఆ తర్వాత చూస్తే కొంచెం జిగటగా ఉండాలి. ఆ తర్వాత తీగపాకం రావాలి. ఒక్కసారి తీగపాకం వచ్చిన తర్వాత ఈ యొక్క పిండిని మరోసారి కలుపుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఇలా చక్కెర పాకంలోకి ఇలా వేసుకున్న తర్వాత ఇక ఆపకుండా ఇలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలకు ఈ విధంగా బబుల్స్లా బుడగల్లా ఉడుకుతుంది కదా, అప్పుడు మిగిలిన ఇక నెయ్యి నూనె మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మొత్తం కాకుండా ముందుగా కొద్దిగా వేసుకొని ఆ తర్వాత మరోసారి కలుపుకోండి. ఆ తర్వాత మరోసారి ఇలా 3 సార్లకి ఈ యొక్క నూనె అనేది నేను వేసుకున్నాను. ఆ తర్వాత మీరు కనుక చూస్తే ఇలా ఎక్కువగా ఉడికేంత వరకు కాకుండా ఇలా కలర్ చూడండి, ఈ విధంగా చేంజ్ అయ్యేంత వరకుగా ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా మనం గరిటెతో అన్నప్పుడు మరి రన్నింగ్గా కాకుండా ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఆగుతూ ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయినట్టు. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆ యొక్క ప్లేట్లోకి దీన్ని వేసుకోవాలి. ఇలా కొంచెం హైట్గా ఉండేది కనుక వేసుకుంటే సెంటర్లో మనకు మంచి కలర్ వస్తుంది. దీన్నంతా ఈ విధంగా వేసుకొని ఒక గంట సేపు సైడ్కి ఉంచుకొని బాగా చల్లారడానికి. నేను ఒక అరగంట మటుకే ఉంచుకున్నానండి, పిల్లలు తొందర చేస్తున్నారు అందుకని. ఆ తర్వాత పై సైడ్ నుంచి ముందుగా ఇలా నేను కట్స్ అనేవి చేస్తున్నాను. మీరు కావాలంటే తీసి ఇట్లా ఉల్టా వేసుకొని ఆ తర్వాత అయినా సరే కట్ చేసుకోండి. అయితే నేను ఆ తర్వాత మరోసారి ఈ విధంగా చూయించే విధంగా తిప్పుకుంటున్నాను. పై సైడ్ నుంచి కట్స్ ఇచ్చాను కాబట్టి వెనక సైడ్ కూడా మనకు కట్ మార్క్ అనేది కనిపిస్తుంది. ఎలా అయితే కట్ మార్క్ కనిపిస్తుందో దాని ప్రకారంగా నేను కట్స్ అనేవి చేస్తున్నాను. ఈ విధంగా మీకు కావాల్సిన షేప్లో కటింగ్ అనేది చేసుకోండి. రెసిపీ అయితే చాలా సింపుల్ కదండి. మరి చేసిన నాకు చూసిన మీకే తెలుసు కదా. చూడండి నోరూరు ఇలా ఎంత బాగుందో, టెక్స్చర్ కూడా చాలా బాగుందండి. ఇంకా దీన్ని కనుక ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకున్నారంటే ఇంకా కొంచెం మనకు చల్లగా టైట్గా అవుతుంది. చూడడానికి కూడా, తినడానికి ఇంకా చాలా బాగుంది. నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.